గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం దివ్యాంగులుగా ఉండి గత 30-40 సంవత్సరాలుగా వీల్ చైర్కే పరిమితమై అనేక సమస్యలతో బాధపడుతున్నప్పటికి కూడా ఈరోజు మనకున్న వయసు రీత్యా, మనకున్న జబ్బు రీత్యా ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. అలాగ వచ్చే సమస్యలు అంత ఈజీగా సాల్వ్ అయ్యేవి కావు. ఎందుకంటే దాని ట్రీట్మెంటు, దానికి సరిపడినటువంటి ఎక్విప్మెంటు, తర్వాత మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్గా ఉన్న వాళ్ళకి. సరే, కరోనా తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ రకరకాలుగా కొంచెం ఎక్కువనే అవుతున్నాయని నేను చెప్పాలి. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఓన్లీ పిహెచ్సిలకు వెళ్తేనో, ఉస్మానియా గాంధీకి వెళ్తేనో ట్రీట్మెంటు దొరుకుతుందా అంటే అదొక క్వశ్చన్ మార్కు. ఎందుకంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్తో ఉన్న మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యొక్క ట్రీట్మెంట్ అవసరం. ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీగా చేసే ట్రీట్మెంటు బహుశా కొన్ని హాస్పిటల్స్లో లేకపోవచ్చు. అందుకని ప్రభుత్వము ఖచ్చితంగా ఏ దివ్యాంగుడైనా ఎమర్జెన్సీలో కానీ, లేకపోతే అతిగా తీవ్రమైనటువంటి క్రానిక్ డిసీజ్ ఏదైనా వచ్చి వాళ్ళు సఫర్ అవుతున్నా కూడా వాళ్ళకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రభుత్వం ఫ్రీగా వైద్యం అందించాలనేది చాలా కాలంగా ఉన్న డిమాండే. దాన్ని ఈ మధ్యకాలంలో చాలామంది దివ్యాంగ సోదరులు సోదరీమణులు హాస్పిటలైజ్ అయిపోయి చావు అంచుల వరకు వెళ్ళిపోయి ఎవరు సహాయం చేస్తారా అనే ఎదురుచూపులో వెతుకులాట్లో అలాగా ఏమైపోతుందంటే ఇంకా నిరాశతో ఆ జబ్బుతో అలాగే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా సరే దివ్యాంగులు సీరియస్గా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేలాగా, వారు ఏ హాస్పిటల్ ఇమ్మీడియట్గా వాళ్ళు ఏ హాస్పిటల్లో జాయిన్ అయినా కూడా వారి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించేలాగా ఒక జీవో తీసుకురావాలి. వారి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి హక్కుగా మేము అడగడం జరుగుతుంది ప్రభుత్వాన్ని.